స్నానం చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి. స్నానం చేసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే చెమట దుర్వాసనకు చెక్ పెట్టచ్చు. చెమట వాసన పోవాలంటే గోరువెచ్చని నీటిలో వేపాకు వేయాలి. వేపాకు రసం దిగాక ఆ నీటితో స్నానం చేయొచ్చు. అలాగే స్నానం చేసే నీటిలో కర్పూరం వేస్తే కూడా చెమట వాసన మాయమైపోతుంది. ఇంకా వేసవిలో ముఖానికి ప్రత్యేక ఫ్రూట్ ఫేషియల్ చేయించుకోవడం చాలా అవసరం. యాపిల్, అరటి, పుచ్చ, టొమాటో, కీరదోస, కొబ్బరి నీరు ఈ విధమైనవి కలిపి ముఖానికి అప్లై చేయొచ్చు. సైనస్ ప్రాబ్లం మినహా అందరూ ఈ ఫేషియల్ చేయొచ్చు. వేసవిలో బయట తిరిగేవారు ఆరెంజ్, నిమ్మకాయ రసాలు తీసుకోవడం అవసరం. వేసవిలో ఆయిల్ ఫ్రీ సోపులు, ఫేస్ వాష్లు వాడడం మంచిది. సో మనం ఈ విధంగా చెప్పుకున్నట్లుగా వేసవి కాలంలో చెమట వాసన అంటే వేసవి కాలం అనే కాదు, చాలామందికి ఈ విధమైన చెమట వాసన వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, వారి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇంకా ఎక్కువ బాడీ స్ప్రేస్ చేసుకోవడం, ఇంకా ఎక్కువ సుగంధ ద్రవ్యాలు వాడడం వల్ల ఇవి ఇంకా కూడా స్కిన్కి బ్యాడ్ చేస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇలాంటి రసాయనాల వాడకం కంటే కూడా న్యాచురల్ పద్ధతిలో మనం ఒంటి దుర్వాసనను ఎలా దూరం చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచించాలి. దీనిలో గంధం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్నానం చేసే నీటిలో వేపాకులు నానబెట్టి వాటి రసం దిగిన తర్వాత ఆ వాటర్తో స్నానం చేయడం వల్ల మంచిది. అంటే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే వేపాకులు మామూలుగా స్కిన్ పైన ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తాయి అనే నమ్మకం అయితే ఉంది. దానివల్ల ఆ వేప నీరుతో స్నానం చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా అంతా తొలగిపోయి దుర్వాసనకి దూరంగా ఉండొచ్చు. అంటే మెయిన్ ఏంటంటే దుర్వాసన వచ్చేది బ్యాక్టీరియా వల్లనే కాబట్టి. ఆ తరువాత బాడీలో ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఉంటుందో దాన్ని కూడా రిమూవ్ చేసుకోవడం వల్ల కూడా ఈ దుర్వాసనని మనం తగ్గించుకోవచ్చు. ఈ విధమైన సుగంధ ద్రవ్యాలకు మనం అంటే న్యాచురల్ పద్ధతి వాటిని వాడుతూ ఏదైతే రాసాయనిక వాటికి దూరంగా ఉండడం వల్ల కదా మన వంటిని శుభ్రం చేసుకోవచ్చు. ఇంకా మనం తినే ఫుడ్ కానీ సో వాటి ద్వారా కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే అండి ప్రతిరోజు కనీసం అంటే అది ఎండాకాలమైనా, చలికాలమైనా, వర్షాకాలమైనా కూడా రోజుకి 2 పూట్ల స్నానం చేయడం వల్ల కూడా ఇలాంటి బ్యాడ్ వాసన ఇలాంటి వాటికి కూడా మనం దూరంగా ఉండొచ్చు. కాబట్టి మరి ఈ విధమైన చిట్కాల్ని పాటించండి. నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సహాన్. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హాయ్ హలో, నేను కామెడియన్ కుమార్ స్వామిని. హాయ్ హలో, దిస్ ఇస్ ఫనీ కౌలూరి. హాయ్, దిస్ ఇస్ పండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.